Hello friends, welcome to How to Customization Android Mobile Phone Series. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ సిరీస్ని ఫాలో అయితే మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లుక్ స్మార్ట్గా అండ్ స్టైలిష్గా మార్చొచ్చు. మీ ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ కన్నా మీ మొబైల్ ఫోన్ చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ఈ వీడియోలో 4th ఎపిసోడ్ అంటే వాల్యూమ్ కంట్రోల్ యానిమేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వాల్యూమ్ కంట్రోల్ యానిమేషన్ అంటే ఎప్పుడైతే మనము వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తాం కదా, సో ఈ విధంగా కంట్రోల్స్ అయితే వచ్చేస్తాయి కదా, ఈ విధంగా స్టైలిష్ గా కనపడతాయి. సో అవి ఎలా సెట్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఈ వాల్యూమ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవడానికి ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈ విధంగా కలర్ఫుల్ గా వాల్యూమ్ కంట్రోల్స్ అనేవి సెట్ చేసుకోవడం కుదురుతుంది అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ కి యానిమేట్ చేయడం కుదురుతుంది ఫ్రెండ్స్. సో యాప్ ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ గా మనం ప్లే స్టోర్ లోకి అయితే వెళ్దాం. సో ప్లే స్టోర్ లోకి వెళ్తే మనం ఇక్కడ ఒక యాప్ ని సెర్చ్ చేసుకోవాలి. సో యాప్ నేమ్ వచ్చేసి అల్ట్రా వాల్యూమ్. సో మనం అల్ట్రా వాల్యూమ్ ని సెర్చ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చాలా వరకు యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం కావాలి అల్ట్రా వాల్యూమ్ కంట్రోల్ స్టైల్స్ అని చెప్పేసి ఉంది కదా ఈ యాప్. సో లోగోని కూడా కరెక్ట్ గా చూడండి అండ్ నేమ్ ని కూడా కరెక్ట్ గా చూడండి. అండ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసే ముందు రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూడొచ్చు. సో 10 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్ ఉన్నారు అండ్ 3+ రేటింగ్స్ అయితే ఉన్నాయి అండ్ 4 స్టార్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఏ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ఫుల్ గా. సో అది కొంచెం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు చూడండి, కలర్ఫుల్ గా అండ్ డిఫరెంట్ లుక్ లో. సో ఈ విధంగా వాల్యూమ్ కంట్రోల్స్ ని కస్టమైజ్ చేసి యానిమేషన్ అయితే యాడ్ చేయొచ్చు. సో మనం సింపుల్ గా ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో ఒకసారి ఓపెన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది. ఒక యాడ్ అయితే రన్ అవుతుంది, దాన్ని సింపుల్ గా స్కిప్ చేసేద్దాం. సో స్కిప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనము పర్మిషన్స్ కరెక్ట్ గా ఇవ్వాలి, లేదంటే యాప్ అనేది వర్క్ చేయదు. సో మనం స్టార్ట్ పైన అయితే క్లిక్ చేద్దాం. స్టార్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెసిబిలిటీ అడుగుతుంది. సింపుల్ గా యాక్సెప్ట్ అయితే చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మన సెట్టింగ్స్ లోకి అయితే తీసుకెళ్తుంది. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ అల్ట్రా వాల్యూమ్ ఒక సెట్టింగ్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఓకే చేసేయాలి. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం స్కిన్స్ ని డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న యాడ్ అయితే రన్ అవుతుంది. యాడ్ ని స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్కిన్స్ ఎలా ఉన్నాయో. ఆండ్రాయిడ్ 10 అని చెప్పేసి, MIUI అని చెప్పేసి అండ్ 1UI అని చెప్పేసి, iOS అని చెప్పేసి ఉంది, ఆక్సిజన్ అని ఉంది, EMUI అని చెప్పేసి ఉంది, పారానాయిడ్ అని చెప్పేసి ఉంది, ఆండ్రాయిడ్ 10 అల్ట్రా అని ఒకటి ఉంది అండ్ కలర్స్ రియల్మీ UI అని చెప్పేసి ఉంది. ఇక్కడ 1UI3 అని చెప్పేసి ఉంది, స్టేటస్ బార్ అని ఉంది, నేవిగేషన్ బార్ అని ఉంది, ఆండ్రాయిడ్ 8 అని చెప్పేసి ఉంది, ఇక్కడ 1UI2 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం అన్ని స్టైల్స్ ని చూడొచ్చు. ఈ విధంగా అయితే కనపడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఏది మీకు నచ్చితే మీరు ఆ స్టైల్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలా వరకు సెట్టింగ్స్ ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో కొంచెం డిఫరెంట్ టైప్ లో వచ్చేస్తాయి వాల్యూమ్ స్టైల్స్ అన్ని కూడా అండ్ కలర్ఫుల్ గా కూడా వచ్చేస్తాయి, మల్టీ కలర్స్ లో కూడా వచ్చేస్తాయి మీకు ఫస్ట్ గా చూపించినట్టుగా. ఓకే, అండ్ ఇక్కడ స్టేటస్ బార్ అంటే ఇక్కడ పైన నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన నుంచి వచ్చేస్తుంది ఒక డిఫరెంట్ స్టైల్లో. సో ఓకే, అండ్ ఇక్కడ ఇది కూడా పైన నుంచి వచ్చేస్తుంది, వేరే స్టైల్లో వచ్చేస్తుంది. సో 1UI అంటే కూడా పైన నుంచి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా నేను ఒక స్టైల్ని అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కలర్స్ని కూడా మల్టీ కలర్స్లో ఎలా పెట్టుకోవాలో అది సెట్ చేసుకుందాం. సో ఓకే, నేను ఇది సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇది సెట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఒక చిన్న యాడ్ రన్ అవుతుంది, మనం దాన్ని స్కిప్ చేసేయాలి. ఓకే, సో యాడ్ని స్కిప్ చేసిన తర్వాత ఈ స్లైడర్ ఏదైతే ఉంది కదా వాల్యూమ్ కంట్రోల్, సో అది ఇక్కడ రైట్ లో రావాలా లెఫ్ట్ రావాలా అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో మీ మొబైల్ ఫోన్ కి బటన్స్ ఏ సైడ్ ఉన్నాయో ఆ సైడ్ అయితే మీరు పెట్టుకోవడం కరెక్ట్ గా ఉంటుంది. సో నా మొబైల్ ఫోన్ కి అయితే లెఫ్ట్ లో ఉన్నాయి కాబట్టి నేను లెఫ్ట్ లోనే పెట్టుకుంటున్నాను. సో మాక్సిమం మొబైల్స్ కి అయితే లెఫ్ట్ లోనే ఉంటున్నాయి. సో వాల్యూమ్ కంట్రోల్స్ అన్ని కూడా వర్టికల్ పొజిషన్ అంటే ఈ వాల్యూమ్ కంట్రోల్ ఏదైతే ఉంది కదా, సో దాని పొజిషన్ ఎక్కడ ఉండాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉండాలా లేకపోతే ఇక్కడ ఉండాలా అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా, సో చూడండి ఈ విధంగా చాలా పైనకి వెళ్ళిపోయింది అండ్ ఇక్కడ చూడండి చాలా కిందికి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా, సో నేను మీడియంలో అయితే పెట్టుకోబోతున్నాను. సో ఇక్కడ చూడండి మీడియంలో అంటే
ఇక్కడ ఎక్కువగా కిందికి పైకి కాకుండా మిడిల్లో అయితే పెట్టుకుంటాను. మిడిల్లో పెట్టుకుంటే కంట్రోల్స్ అన్నింటినీ ఈజీగా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ వాల్యూమ్ స్లైడర్ హైట్ అని చెప్పేసి ఉంది కదా. సో హైట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇంత ఉంది కదా హైట్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. సో నేను ఇంక్రీజ్ చేసి చూపిస్తాను ఎంత హైట్ అవుతుందో. సో చూడండి ఇంత హైట్ అయింది, అండ్ ఇక్కడ చాలా తక్కువగా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇంత చిన్నగా హైట్ అయితే అయింది. సో ఈ విధంగా. సో అండ్ నేను మిడిల్లో పెడతాను, మీరు మీకు నచ్చినట్టుగా పెట్టండి. ఓకే, అండ్ ఇక్కడ టైమ్ ఆన్ స్క్రీన్ అని చెప్పేసి ఉంది కదా. ఒక్కసారి మనం వాల్యూమ్ బటన్ ని క్లిక్ చేసిన తర్వాత మన డిస్ప్లే పైన ఈ వాల్యూమ్ కంట్రోల్స్ ఎన్ని సెకండ్స్ ఉండాలో అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇవి సెకండ్స్ అన్నమాట, 1 సెకండ్స్ అండ్ ఇక్కడ 6 సెకండ్స్ వరకు అయితే ఉంది. సో మనం 6 సెకండ్స్ వరకు ఇలాగే స్టేగా ఉంచవచ్చు. తర్వాత మనకి 6 సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. సో మాక్సిమం అయితే 6 సెకండ్. సో నేనైతే ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అయితే పెడతాను. సో ఇక్కడ చూడండి 3 సెకండ్స్ కానీ పెట్టేస్తే మనకి ఇక్కడ 3 సెకండ్స్ అని పెట్టేస్తే ఇక్కడ మనకి ఈజీగా కంట్రోల్స్ చేసుకోవడం అండ్ ఇక్కడ తక్కువగా ఎక్కువగా చేసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళడం వీలవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ వాల్యూమ్ స్లైడర్స్ అని ఉంది కదా. ఎక్స్పాండ్ వాల్యూమ్ స్లైడర్స్ అంటే ఇక్కడ మనకి 4 స్లైడర్స్ అనేవి కనపడుతున్నాయి కదా. ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఒక 5 to 10 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ స్లైడర్స్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ఉంది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ రింగ్ నోటిఫికేషన్ అలారం అని అయితే ఉంది. మనం ఇక్కడ కాల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కాల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, సిస్టమ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్యాస్ట్, క్రోమ్ క్యాస్ట్, ఆండ్రాయిడ్ టీవీ, ఈటీసీ అని చెప్పేసి ఉంది కదా. మనం ఎప్పుడైతే మనం మొబైల్ ఫోన్ ని బిగ్ స్క్రీన్ లో అంటే టీవీలో కానివ్వండి లేదంటే మానిటర్ లో కానివ్వండి మనం సెలెక్ట్ చేస్తాం కదా. సో ఎనీకాస్ట్ డివైస్ సహాయంతో. సో ఎనీకాస్ట్ డివైస్ అంటే ఏంటి అనేది మీకు యూట్యూబ్ లో చాలా వరకు వీడియోస్ దొరుకుతాయి. సో యూట్యూబ్ లో చూసి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఓకే, ఎనీకాస్ట్ డివైస్ ని మనం ఇక్కడ సెట్ చేస్తాం కదా. సో అవన్నీ కూడా ఇక్కడ స్లైడర్స్ లోకి అయితే ఇక్కడ షో అవుతాయి. సో ఓకే, ఇక్కడ సింపుల్ గా ఓకే చేస్తే ఒక 8-9 స్లైడర్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే లో కనపడతాయి ఒకసారి వాల్యూమ్ బటన్ ప్రెస్ చేయగానే. ఇక్కడ మనం ఓకే చేయాలి. ఎనీకాస్ట్ కోసం స్పెషల్ గా పర్మిషన్ అయితే అలౌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మనకు పర్మిషన్ ఇవ్వమని ఇక్కడ సెట్టింగ్స్ లోకి అయితే తీసుకెళ్తుంది, నోటిఫికేషన్ యాక్సెస్ ఇవ్వాలంటే. సో ఓకే, మనం అలౌ చేసేద్దాం సింపుల్ గా. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఒక చిన్న యాడ్ అయితే రన్ అవుతుంది, అది సింపుల్ గా స్కిప్ చేసేద్దాం. యాడ్ ని స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 స్లైడర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో అన్ని కూడా చాలా చక్కగా రన్ అవుతున్నాయి. సో నాకు ఇన్ని స్లైడర్స్ అయితే అవసరం లేదు. సో నేను జస్ట్ ఫస్ట్ గా ఉన్నట్టే ఇట్లా జస్ట్ ఒక 3-4 స్లైడర్స్ పెట్టుకుంటాను. ఇక్కడ షో మ్యూజిక్ ప్లేయర్ అని ఉంది కదా. సో మ్యూజిక్ ప్లేయర్ అంటే మనం ఎప్పుడైతే సాంగ్స్ ని ప్లే చేస్తామో వేరే ఒక డిఫరెంట్ మ్యూజిక్ యాప్ లోని ఆ సాంగ్ యొక్క వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సాంగ్ ని కూడా మనం ఇక్కడ నుంచి ప్లే చేయొచ్చు. ఒక ప్యానల్ అయితే వచ్చేస్తుంది. సో అది సెలెక్ట్ చేసుకుంటే చాలా వరకు మొబైల్ ఫోన్ లో సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇక్కడ యూజ్ గార్డియన్ అని ఉంది కదా. సో ఈ వెరీ యూస్ఫుల్ సెట్టింగ్ ఇది. ఇనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ మల్టీ కలర్ లోకి అయితే వచ్చేస్తుంది. మన స్లైడర్ అనేది ఇప్పటిదాకా గ్రీన్ లో ఉంది కదా. సో ఇప్పుడు గ్రీన్ లో బ్లూ లో కనపడుతుంది. అండ్ ఇక్కడ వాల్యూమ్ తగ్గించుకున్న తర్వాత వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ లోకి వచ్చేస్తుంది. సో ఇలా 3 కలర్స్ లో అయితే వచ్చేస్తుంది మల్టీ కలర్ లోని. సో ఓకే, మనం అది సెట్ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్ లో, మనకు నచ్చినట్టుగా ఒక డిఫరెంట్ కలర్ లోకి అయితే మనము సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్ కలర్ లో సెట్ చేసుకున్నాను. సో దానికంటే ముందు మనం వేవ్ గురించి తెలుసుకుందాం. వేవ్ అంటే ఇక్కడ ఎలాంటి మూవింగ్ అయితే లేదు, జస్ట్ ఇక్కడ తక్కువగా ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఒక వేవ్ లాగా అయితే మూవింగ్ అయితే అవుతుంది. ఇక్కడ కిందికి పైనకి ఇలా మూవ్ అయితే అవుతుంది. అది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఒక వేవ్ వచ్చేసింది కదా. సో ఈ విధంగా అయితే మూవింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా. సో ఇక్కడ మనకైతే ఇక్కడ నంబర్ ఆఫ్ వేవ్స్ అని ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ వేవ్స్ అంటే ఇక్కడ ఎక్కువగా తక్కువగా వేవ్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ నేను 5 పెట్టుకున్నాను, 5 వేవ్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఓకే, ఇక్కడ చూడండి వేవ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అండ్ వేవ్ హైట్ అంటే ఇక్కడ చూడండి, వేవ్ హైట్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఎక్కువగా తక్కువగా ఒక డిఫరెంట్ లెవెల్లో యానిమేట్ అయితే అవుతుంది వేవ్ స్టైల్లోకి. సో నేనైతే సింపుల్ గా 3 అయితే పెట్టుకుంటాను. సో వేవ్ హైట్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వద్దు, మనకి
ఈ విధంగా స్టైలిష్ గా యానిమేషన్ అయితే షో అవుతుంది. సో వేవ్ లాగా. అండ్ ఇక్కడ వేవ్ ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా. సో వేవ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు ప్రో వాళ్ళ కోసం ఈ ఫీచర్ రావాలి అని అంటే ప్రీమియం ప్లాన్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేవ్ స్పీడ్ అని ఉంది. ఇక్కడ వేవ్ స్పీడ్ అంటే ఇక్కడ వేవ్ ఏదైతే మూవ్ అవుతుంది కదా, సో దాని స్పీడ్ ఎంత స్పీడ్ గా మూవ్ అవ్వాలనేది ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ ఫాస్ట్ గా మూవ్ అవ్వాలని పెట్టుకుందాం. సో ఓకే, ఇక్కడ హైగా పెట్టుకుందాం. సో హైగా పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో. ఒక డిఫరెంట్ యానిమేషన్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యింది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, సో యూజ్ గార్డియంట్ అని చెప్పేసి ఇక్కడ మల్టీ కలర్ లోకి. సో మనం ఇక్కడ మల్టీ కలర్ అంటే ఇక్కడ మనం కలర్ ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అసెంట్ కలర్ అని చెప్పేసి ఉంది కదా. సో మనకి కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. నేను ఈజీగా రెడ్ పింక్ లో అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే షో అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఎల్లోలో అయితే సెట్ చేసుకుంటాను. సో ఎల్లోలో సెట్ చేసుకుంటే రిజల్ట్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో, ఎంత స్టైలిష్ గా ఉంటుందో చూడండి. సో ఈ విధంగా అయితే మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా మనకు షో అవుతుంది ఫ్రెండ్స్. సో డిఫరెంట్ లుక్ లో వచ్చేస్తుంది. వాల్యూమ్ కంట్రోల్స్ అన్ని కూడా స్టైలిష్ గా కనపడతాయి. సో ఈ విధంగా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఇక్కడ నేను టోటల్లీ బ్లూ కలర్ లోకి అయితే మార్చబోతున్నాను. సో బ్లూ కలర్ లో అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం వాల్యూమ్ కంట్రోల్ చేస్తాం కదా, ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఉంటుందో, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉంటుందో సో అది బ్లూ కలర్ లో అయితే కనపడుతుంది. సో నేను ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను సింపుల్ గా. సో మీకు నచ్చిన కలర్ లో మీరు సెట్ చేసుకోవచ్చు. అన్ని కలర్స్ కూడా ఇక్కడ సెట్ అవుతాయి. మనకు నచ్చిన కలర్ ని ఇక్కడ మనం జనరేట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియోలో మనము వాల్యూమ్ కంట్రోల్ యానిమేషన్స్ ని ఎలా సెట్ చేసుకోవాలనేది మనము టోటల్ గా మనం చూసాం కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు అడిగేయచ్చు. అండ్ ఈ యాప్ కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. అదేంటంటే యాప్ లోకి వెళ్ళి యానిమేషన్ ని సెట్ చేసిన తర్వాత ఒక 2-3 days అయిన తర్వాత యానిమేషన్ అయితే ఇక్కడ రిమూవ్ అవుతుంది. నార్మల్ గానే వాల్యూమ్ కంట్రోల్ స్లైడర్ అయితే వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా యాప్ లోకి వెళ్ళేసి ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, యాప్ సర్వీస్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది. సో మనం సింపుల్ గా స్టార్ట్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి యాక్సెసిబిలిటీకి యాక్సెస్ అయితే ఇవ్వాలి. సో అప్పుడు మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయితే అవుతుంది మా యాప్ సర్వీస్. అండ్ ఇక్కడ ఇలా డిఫరెంట్ గా వాల్యూమ్ కంట్రోల్స్ యానిమేషన్స్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నోట్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఇంకా డిఫరెంట్ యానిమేషన్స్ అండ్ డిఫరెంట్ కస్టమైజేషన్స్ ఉన్నాయి మన సిరీస్ లో. సో మన సిరీస్ ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.